నమస్కారం. ఈరోజు మీరు చూడబోయేది మీ జీవితంలో ఎప్పుడూ జరగని అద్భుతం. మీరు ఎంతకాలం నుండో ఎదురుచూస్తున్న ఆ క్షణం ఇప్పుడు వచ్చేసింది. సింహరాశివారికి విశ్వమిచ్చే బహుమానం ఇది. మీ కష్టాలు ఇప్పుడు ముగుస్తున్నాయి. మీ బాధలు ఇప్పుడు అంతమవుతున్నాయి. మీ కన్నీళ్లు ఇప్పుడు ఆగిపోతున్నాయి. ఎందుకంటే మీ జీవితంలో ఒక మహామార్పు జరగబోతోంది. ఈ వీడియో చూడడం మీ అదృష్టం కాదు. ఇది మీ విధి. ఇది మీ కర్మ ఫలితం. ఇది విశ్వం మీకు పంపిన సంకేతం. ఎందుకంటే తదుపరి 15 రోజుల్లో మీ జీవితంలో 3 అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ 3 సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. మీరు నమ్మలేకపోతున్నారా? కాని ఇది 100% నిజం. ఇది గ్రహాల శక్తి. ఇది నక్షత్రాల ప్రభావం. ఇది విశ్వశక్తి. ఇది దైవ సంకల్పం. చూడండి, గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎంతో కష్టపడుతున్నారు. మీరు ఎంతో పోరాడుతున్నారు. మీరు ఎంతో శ్రమిస్తున్నారు. కాని ఫలితాలు రావడం లేదు. మీ కృషికి తగిన గుర్తింపు రావడం లేదు. మీ పరిశ్రమకు తగిన బహుమానం రావడం లేదు. మీరు ఎంతగానో అలసిపోయారు. మీరు ఎంతగానో నిరాశకు గురయ్యారు. మీరు ఎంతగానో భగ్నంగా మారారు. కాని ఇప్పుడు ఆగండి. ఇప్పుడు ఆలోచించండి. ఎందుకంటే మీ జీవితం ఇప్పుడు మారబోతోంది. విశ్వం మీకు 2వ అవకాశం ఇస్తోంది. గ్రహాలు మీకు మద్దతు ఇస్తున్నాయి. నక్షత్రాలు మీకు శక్తి ఇస్తున్నాయి. దైవం మీకు అనుగ్రహం కురిపిస్తోంది. ఈ క్షణం చాలా ప్రత్యేకమైనది. ఈ సమయం చాలా పవిత్రమైనది. ఎందుకంటే 150 సంవత్సరాల తరువాత విశ్వంలో ఒక అరుదైన గ్రహస్థితి ఏర్పడుతోంది. ఈ గ్రహస్థితి సింహరాశివారికి అద్భుత శక్తిని ఇస్తోంది. ఈ శక్తి మీ జీవితంలో అనేక మార్పులు తీసుకురాబోతోంది. ఈ శక్తి మీ విధిని మార్చబోతోంది. ఈ శక్తి మీ భవిష్యత్తును ప్రకాశవంతం చేయబోతోంది. కాబట్టి ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూడండి. ఈ వీడియోలో చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ వీడియో మీ జీవితంలో ఒక మలుపు తిరిగే పాయింట్ అవుతుంది. గ్రహ సంచారం గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యం. ఇది చాలా శక్తివంతం. ఎందుకంటే ఈ సమయంలో గురుడు ఒక ప్రత్యేకమైన స్థానంలో కదులుతున్నాడు. గురుడు మీకు జ్ఞానం ఇస్తున్నాడు. గురుడు మీకు ధనం ఇస్తున్నాడు. గురుడు మీకు మార్గదర్శకత్వం ఇస్తున్నాడు. గురుపెయర్చి మీకు అనుకూలంగా ఉంది. ఈ గురుపెయర్చి మీ జీవితంలో విద్య వృద్ధిని తీసుకురాబోతోంది. ఈ గురుపెయర్చి మీ జీవితంలో ధన సంపద పెరుగుతుందని చూపిస్తోంది. ఈ గురుపెయర్చి మీకు గొప్ప అవకాశాలను తెరుస్తుంది. కాని ఇక్కడ ఒక రహస్యముంది. ఈ రహస్యం మీరు తెలుసుకోవాలి. శనిగారి కదలిక కూడా మీకు అనుకూలంగా మారుతోంది. శనిగారు గత కొంతకాలంగా మిమ్మల్ని పరీక్షించారు. శనిగారు గత కొంతకాలంగా మిమ్మల్ని కష్టాల్లో పడేశారు. శనిగారు మీ ఓపికను పరీక్షించారు. మీ శక్తిని పరీక్షించారు. మీ సామర్థ్యాన్ని పరీక్షించారు. కాని ఇప్పుడు శనిగారు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు. ఎందుకంటే మీరు ఆ పరీక్షల్లో గెలిచారు. మీరు ఆ కష్టాలను ఎదుర్కొన్నారు. మీరు బలంగా నిలబడ్డారు. కాబట్టి శనిగారు ఇప్పుడు మీకు బహుమానాన్ని ఇవ్వబోతున్నారు. ఈ బహుమానం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. రాహుకేతువుల ప్రభావం కూడా ఇప్పుడు మారుతోంది. రాహుకేతువులు చాలా శక్తివంతమైన గ్రహాలు. వీరు మీ జీవితంలో అనేక మార్పులు తీసుకురావగలరు. వీరు మీకు ఆకస్మిక లాభాలను ఇవ్వగలరు. వీరు మీకు ఊహించని అవకాశాలను ఇవ్వగలరు. కాని కొన్నిసార్లు వీరు మిమ్మల్ని అయోమయంలో పడేస్తారు. వీరు మీ మనసును కలవరపెడతారు. కాని ఈ కాలంలో రాహుకేతువులు మీకు అనుకూలంగా పనిచేస్తున్నారు. వీరు మీకు విదేశ అవకాశాలను తెరుస్తున్నారు. వీరు మీకు రహస్య సంపదను ఇస్తున్నారు. వీరు మీకు ఆధ్యాత్మిక శక్తిని పెంచుతున్నారు. గ్రహదశలు కూడా మారుతున్నాయి. మీరు ఇప్పుడు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నారు. ఈ దశ చాలా శుభకరమైనది. ఈ దశ చాలా శక్తివంతమైనది.
ఈ దశ మీకు అన్ని రకాల సౌఖ్యాలను ఇస్తుంది. కాని ఈ దశ మీకు సవాళ్లను కూడా ఇస్తుంది. ఎందుకంటే గొప్ప విజయం సాధించడానికి గొప్ప సవాళ్లను ఎదుర్కోవాలి. కాబట్టి సిద్ధంగా ఉండండి. ధైర్యంగా ఉండండి. విశ్వాసంతో ఉండండి. తదుపరి 15 రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. ఈ అద్భుతం మీకు కొత్త దిశను చూపిస్తుంది. ఈ అద్భుతం మీ జీవితంలో కొత్త ఆశను నింపుతుంది. ఈ అద్భుతం మీ హృదయంలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కానీ ఈ అద్భుతం కోసం మీరు కొన్ని పనులు చేయాలి. మీరు కొన్ని నియమాలను పాటించాలి. మీరు కొన్ని పరిహారాలు చేయాలి. కానీ ఆ గురించి తరువాత మాట్లాడుకుందాం. ముందు మీ వృత్తి జీవితం గురించి తెలుసుకుందాం. మీ వృత్తి జీవితంలో ఇప్పుడు ఒక గొప్ప మార్పు వస్తోంది. మీరు చాలా కాలంగా ఒకే చోట నిలబడిపోయారు. మీరు చాలా కాలంగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నారు. మీరు చాలా కాలంగా గుర్తింపు కోసం పోరాడుతున్నారు. కాని ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. తదుపరి 30 రోజుల్లో మీ వృత్తి జీవితంలో 3 ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి. మొదటి మార్పు. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. మీకు కొత్త అధికారం వస్తుంది. మీకు కొత్త గౌరవం వస్తుంది. ఇది మీరు చాలా కాలంగా ఆశించిన విషయం. ఇది మీరు చాలా కాలంగా కష్టపడి సాధించాలనుకున్న విషయం. కాని గ్రహాల ప్రభావం వల్ల ఇది ఆలస్యమైంది. ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఇప్పుడు మీ పరిశ్రమకు ఫలితం కనిపిస్తుంది. రెండవ మార్పు. మీకు కొత్త ఉద్యోగ అవకాశం రాబోతోంది. ఇది మీరు ఎప్పుడూ ఊహించని అవకాశం. ఇది మీకు ఆకస్మికంగా వచ్చే అవకాశం. కాని ఈ అవకాశం మీ జీవితాన్ని మార్చివేయగల శక్తి కలిగి ఉంది. ఈ అవకాశం మీకు గొప్ప జీతం ఇస్తుంది. ఈ అవకాశం మీకు గొప్ప స్థానం ఇస్తుంది. ఈ అవకాశం మీకు గొప్ప భవిష్యత్తును ఇస్తుంది. కాని ఈ అవకాశం రావడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. మీ జ్ఞానాన్ని పెంచుకోవాలి. మీ విశ్వాసాన్ని బలపరచుకోవాలి. మూడవ మార్పు. మీకు విదేశాల్లో అవకాశం రాబోతోంది. లేదా మీకు విదేశీ సంస్థలతో పనిచేసే అవకాశం రాబోతోంది. ఇది చాలా గొప్ప అవకాశం. ఇది మీ జీవితంలో ఒక మలుపు తిరిగే క్షణం. ఈ అవకాశం వల్ల మీ ఆర్థిక స్థితి బాగుపడుతుంది. మీ సామాజిక స్థాయి పెరుగుతుంది. మీ కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. కాని ఈ అవకాశం కోసం మీరు కొంత త్యాగం చేయాలి. మీరు మీ సౌకర్య ప్రాంతం నుండి బయటికి రావాలి. మీరు కొత్త వాతావరణంలో అడుగు పెట్టాలి. వ్యాపారం చేస్తున్న సింహరాశివారికి ఇది చాలా అద్భుతమైన కాలం. మీ వ్యాపారంలో గొప్ప లాభాలు వస్తాయి. మీ వ్యాపారంలో కొత్త భాగస్వాములు వస్తారు. మీ వ్యాపారంలో కొత్త ఒప్పందాలు వస్తాయి. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో కొంతమంది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది మీ విజయాలను చూసి అసూయపడతారు. కొంతమంది మీ పురోగతిని ఆపడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలివిగా ఉండండి. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. తదుపరి 15 రోజుల్లో మీకు ఒక గొప్ప వ్యాపార ఒప్పందం వస్తుంది. ఈ ఒప్పందం మీ వ్యాపారాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఈ ఒప్పందం మీకు గొప్ప లాభాలను ఇస్తుంది. కానీ ఈ ఒప్పందం కోసం మీరు హార్డ్ వర్క్ చేయాలి. మీరు మీ టీంను బలపరచుకోవాలి. మీరు మీ ప్రణాళికలను బలపరచుకోవాలి. ఎందుకంటే ఈ అవకాశం మీ జీవితంలో ఒకసారే వస్తుంది. ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఈ అవకాశాన్ని పట్టుకోండి. ఈ అవకాశాన్ని మీ శక్తిగా మార్చుకోండి. ఉద్యోగం లేకుండా ఉన్న సింహరాశివారికి కూడా శుభవార్త ఉంది. తదుపరి 30 రోజుల్లో మీకు 3 ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ 3 అవకాశాలలో ఒకటి మీకు ఖచ్చితంగా సరిపడుతుంది. కాని మీరు సక్రమంగా వెతుకుతూ ఉండాలి. మీరు మీ రెజ్యూమేను అప్డేట్ చేయాలి. మీరు మీ నైపుణ్యాలను చూపించే విధంగా ఇంటర్వ్యూలకు వెళ్ళాలి. మీరు విశ్వాసంతో ఉండాలి. ఎందుకంటే గ్రహాలు మీకు మద్దతు ఇస్తున్నాయి. విశ్వం మీకు అవకాశాలను పంపిస్తోంది. కాని మీరు సిద్ధంగా ఉండాలి.
ఇప్పుడు ధనం గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ధనం లేకుండా మనం ఏమీ చేయలేం. ధనం లేకుండా మన కలలు నెరవేరవు. ధనం లేకుండా మన కుటుంబం సంతోషంగా ఉండదు. కాబట్టి ధనం చాలా అవసరం. మీ ఆర్థిక స్థితి ఇప్పుడు మారబోతోంది. గత కొంతకాలంగా మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. మీకు డబ్బు రావడం కష్టంగా ఉంది. మీకు డబ్బు ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. మీకు డబ్బు చేతిలో నిలవడం లేదు. కాని ఇప్పుడు ఈ పరిస్థితి మారబోతోంది. తదుపరి 15 రోజుల్లో మీకు ఆకస్మిక ఆర్థిక లాభం వస్తుంది. ఇది మీరు ఊహించని లాభం. ఇది మీకు ఊహించని మార్గంలో వచ్చే లాభం. ఇది మీ కష్టాలను తగ్గించే లాభం. ఈ లాభం వల్ల మీరు మీ అప్పులను తీర్చుకోగలుగుతారు. మీరు మీ కుటుంబ అవసరాలను తీర్చుకోగలుగుతారు. మీరు మీ కలలకు ఒక అడుగు దగ్గరగా వెళ్ళగలుగుతారు. కాని ఈ డబ్బును తెలివిగా ఖర్చు పెట్టాలి. ఈ డబ్బును పొదుపుగా వాడాలి. ఈ డబ్బును భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలి. తదుపరి 30 రోజుల్లో మీకు 2 ఆర్థిక అవకాశాలు వస్తాయి. మొదటి అవకాశం. మీకు పాత డబ్బు రాబోతోంది. ఎవరో మీకు అప్పు ఇచ్చారు. ఆ అప్పు తిరిగి రాబోతోంది. లేదా మీకు ఎవరో డబ్బు ఇవ్వాలి. ఆ డబ్బు ఇప్పుడు వస్తుంది. లేదా మీకు ఏదైనా ఆస్తి విక్రయం నుండి డబ్బు వస్తుంది. ఈ డబ్బు మీకు చాలా ఉపయోగపడుతుంది. రెండవ అవకాశం. మీకు కొత్త ఆదాయ మార్గం రాబోతోంది. ఇది మీరు ఊహించని మార్గం. ఇది మీకు నిరంతర ఆదాయాన్ని ఇచ్చే మార్గం. ఈ మార్గం వల్ల మీ ఆర్థిక భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీకు అనేక పెట్టుబడి అవకాశాలు కనిపిస్తాయి. కానీ అన్నిటిలో పెట్టుబడి పెట్టకండి. మీరు తెలివిగా నిర్ణయం తీసుకోవాలి. మీరు నిపుణుల సలహా తీసుకోవాలి. మీరు మీ పరిశోధన చేసి పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే కొన్ని పెట్టుబడులు మీకు లాభం ఇస్తాయి. కాని కొన్ని పెట్టుబడులు మీకు నష్టం ఇస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆస్తి కొనుగోలు చేయాలనుకునే సింహరాశివారికి ఇది శుభకరమైన కాలం. తదుపరి 30 రోజుల్లో మీకు మంచి ఆస్తి అవకాశం వస్తుంది. ఈ ఆస్తి మీకు భవిష్యత్తులో గొప్ప లాభం ఇస్తుంది. ఈ ఆస్తి మీ కుటుంబానికి సురక్షతను ఇస్తుంది. కానీ ఈ ఆస్తిని కొనుగోలు చేసే ముందు అన్ని చట్టపరమైన విషయాలను తనిఖీ చేయండి. అన్ని పత్రాలను జాగ్రత్తగా చూడండి. నిపుణుల సలహా తీసుకోండి. ఇప్పుడు ప్రేమ మరియు సంబంధాల గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సున్నితమైన విషయం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రేమ లేకుండా జీవితం నిర్జీవంగా ఉంటుంది. సంబంధాలు లేకుండా మనం ఒంటరిగా ఉంటాము. కాబట్టి ప్రేమ మరియు సంబంధాలు మన జీవితంలో చాలా అవసరం. మీ ప్రేమ జీవితంలో ఇప్పుడు ఒక గొప్ప మార్పు వస్తోంది. ఒంటరిగా ఉన్న సింహరాశి వారికి శుభవార్త. తదుపరి 15 రోజుల్లో మీ జీవితంలో ఎవరో ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశిస్తారు. ఈ వ్యక్తి మీ జీవితాన్ని మార్చివేస్తారు. ఈ వ్యక్తి మీకు ప్రేమను ఇస్తారు. ఈ వ్యక్తి మీకు సంతోషాన్ని ఇస్తారు. ఈ వ్యక్తి మీ జీవితంలో అర్థాన్ని నింపుతారు. కానీ ఈ వ్యక్తిని కలవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మీరు మీ మనసును తెరవాలి. మీరు మీ భయాలను వదిలివేయాలి. మీరు మీ గత బాధలను మర్చిపోవాలి. ఎందుకంటే కొత్త ప్రేమ ప్రారంభమవడానికి పాత బాధలను వదిలివేయాలి. కొత్త సంబంధం నిర్మించుకోడానికి పాత గాయాలను నయం చేసుకోవాలి. కాబట్టి సిద్ధంగా ఉండండి. మీరు ఎవరో ప్రత్యేకమైన వ్యక్తిని కలవబోతున్నారు. ఈ వ్యక్తి మీ జీవితంలో శాశ్వతంగా ఉండే వ్యక్తి. ఈ వ్యక్తి మీ ఆత్మ సహచరుడు. ప్రేమలో ఉన్న సింహరాశి వారికి కూడా శుభవార్త. మీ సంబంధం ఇప్పుడు కొత్త స్థాయికి వెళ్లబోతోంది. మీ భాగస్వామితో మీ అనుబంధం బలపడబోతోంది. మీ భాగస్వామితో మీ అర్థం లోతుగా పోబోతోంది. తదుపరి 30 రోజుల్లో మీకు మీ భాగస్వామి గురించి కొత్త విషయాలు తెలుస్తాయి. మీకు మీ సంబంధం గురించి కొత్త అవగాహన కలుగుతుంది. మీకు మీ ప్రేమ గురించి కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం వస్తుంది. ఈ కాలంలో మీరు మీ భాగస్వామితో గుండె కుదిపేసి మాట్లాడాలి.
మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పాలి. మీరు మీ అనుమానాలను తీర్చుకోవాలి. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో కొంత అయోమయం వస్తుంది. కొంత దూరం కలుగుతుంది. కొంత విభేదం వస్తుంది. కానీ ఇది తాత్కాలికమైనది. ఇది మీ సంబంధాన్ని పరీక్షించడానికి వచ్చిన సమయం. ఈ సమయంలో మీరు ఓపికగా ఉండాలి. మీరు అర్థం చేసుకునే మనసుతో ఉండాలి. మీరు ప్రేమతో ఉండాలి. ఎందుకంటే నిజమైన ప్రేమ ఎలాంటి పరీక్షలను కూడా ఎదుర్కొనగలదు. నిజమైన సంబంధం ఎలాంటి కష్టాలను కూడా దాటగలదు. వివాహం కోసం ఎదురుచూస్తున్న సింహరాశి వారికి అద్భుతమైన వార్త. తదుపరి 15 రోజుల్లో మీకు వివాహ ప్రతిపాదన వస్తుంది. లేదా మీ వివాహం గురించి మంచి వార్తలు వస్తాయి. లేదా మీ వివాహ తేదీ ఖరారు చేయబడుతుంది. ఇది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్షణం. ఇది మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపు. కానీ ఈ నిర్ణయం తీసుకునే ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ భాగస్వామిని బాగా అర్థం చేసుకోవాలి. మీరు మీ కుటుంబాల సమ్మతి తీసుకోవాలి. మీరు జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలి. వివాహితులైన సింహరాశి వారికి కూడా శుభవార్త. మీ వైవాహిక జీవితంలో ఇప్పుడు కొత్త ఆనందం వస్తుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం బలపడుతుంది. మీ కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది. తదుపరి 30 రోజుల్లో మీ ఇంటికి శుభవార్త వస్తుంది. లేదా మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరుగుతుంది. లేదా మీ పిల్లలు మంచి పురోగతి సాధిస్తారు. ఈ కాలం మీకు కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తుంది. కాని కొన్ని చిన్న చిన్న విభేదాలు కూడా వస్తాయి. కాని వాటిని మీరు ప్రేమతో సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో మీ కుటుంబంలో కొంత ఉద్రిక్తత వస్తుంది. మీ తల్లిదండ్రులతో కొంత విభేదం వస్తుంది. మీ సోదరులతో కొంత దూరం కలుగుతుంది. కాని ఇది తాత్కాలికమైనది. మీరు ఓపికగా ఉండాలి. మీరు సానుభూతితో ఉండాలి. మీరు అర్థం చేసుకునే మనసుతో ఉండాలి. ఎందుకంటే కుటుంబం మన జీవితంలో చాలా ముఖ్యమైనది. కుటుంబ సంబంధాలు మన బలం. కుటుంబ సౌఖ్యం మన సంపద. ఆరోగ్యం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆరోగ్యం లేకుండా మనం ఏమీ చేయలేం. ఆరోగ్యం లేకుండా డబ్బు వ్యర్థం. ఆరోగ్యం లేకుండా విజయం అర్థం లేనిది. కాబట్టి ఆరోగ్యం మన జీవితంలో మొదటి ప్రాధాన్యత. మీ ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడబోతోంది. గత కొంతకాలంగా మీరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మీకు చిన్న చిన్న రోగాలు వస్తున్నాయి. మీకు శక్తి తగ్గిపోతోంది. మీకు మానసిక ఒత్తిడి పెరుగుతోంది. కాని ఇప్పుడు ఈ పరిస్థితి మారబోతోంది. తదుపరి 15 రోజుల్లో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ శక్తి తిరిగి వస్తుంది. మీ ఉత్సాహం పెరుగుతుంది. మీ మానసిక శాంతి పెరుగుతుంది. కాని దీనికోసం మీరు కొన్ని నియమాలను పాటించాలి. మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. మీరు తగినంత నీరు తాగాలి. మీరు తగినంత నిద్ర తీసుకోవాలి. మీరు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. మీరు ధ్యానం చేయాలి. మీరు యోగా చేయాలి. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తదుపరి 30 రోజుల్లో మీకు కొంత ఆరోగ్య హెచ్చరిక ఉంది. మీకు జలుబు జ్వరాలు రావచ్చు. మీకు జీర్ణ సమస్యలు రావచ్చు. మీకు శరీర నొప్పులు రావచ్చు. కాని ఇవి చిన్నవి. ఇవి తాత్కాలికమైనవి. మీరు సమయానికి వైద్యుడిని సంప్రదిస్తే ఇవి తొందరగా నయం అవుతాయి. కాబట్టి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ శరీర సంకేతాలను గమనించండి. సమయానికి చికిత్స తీసుకోండి. మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఈ కాలంలో మీకు కొంత మానసిక ఒత్తిడి వస్తుంది. మీకు కొంత ఆందోళన కలుగుతుంది. మీకు కొంత భయం వస్తుంది. కాని మీరు బలంగా ఉండాలి. మీరు ధైర్యంగా ఉండాలి. మీరు సానుకూలంగా ఆలోచించాలి. మీరు ధ్యానం చేయాలి. మీరు ప్రాణాయామం చేయాలి. మీరు మీ అంతర్గత శక్తిని బలపరుచుకోవాలి.
ఎందుకంటే మానసిక బలం శారీరక బలం కంటే ముఖ్యం. మానసిక శాంతి శారీరక ఆరోగ్యానికి పునాది. ఇప్పుడు 3 ప్రధాన సంఘటనల గురించి మాట్లాడుకుందాం. ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవి మీ జీవితాన్ని మార్చివేసే సంఘటనలు. తదుపరి 15 నుండి 30 రోజుల్లో ఈ 3 సంఘటనలు జరగబోతున్నాయి. మొదటి సంఘటన. మీకు ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. ఈ అవకాశం మీరు చాలా కాలంగా కలగన్న అవకాశం. ఈ అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే శక్తి కలిగి ఉంది. ఈ అవకాశం మీకు ఆకస్మికంగా వస్తుంది. మీరు ఊహించని విధంగా వస్తుంది. కాని మీరు సిద్ధంగా ఉండాలి. మీరు ఈ అవకాశాన్ని పట్టుకోవాలి. మీరు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఎందుకంటే ఈ అవకాశం మీ జీవితంలో ఒకసారే వస్తుంది. రెండవ సంఘటన. మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశిస్తారు. ఈ వ్యక్తి మీకు మార్గదర్శకుడు. ఈ వ్యక్తి మీకు గురువు. ఈ వ్యక్తి మీకు స్నేహితుడు. ఈ వ్యక్తి మీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఈ వ్యక్తి మీకు సరైన మార్గం చూపిస్తారు. ఈ వ్యక్తి మీకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేస్తారు. ఈ వ్యక్తి మీకు సరైన సలహాలు ఇస్తారు. కాబట్టి ఈ వ్యక్తిని గుర్తించండి. ఈ వ్యక్తి మాటలు వినండి. ఈ వ్యక్తి సలహాలు పాటించండి. ఎందుకంటే ఈ వ్యక్తి మీ జీవితంలో దైవం పంపిన దూత. మూడవ సంఘటన. మీకు ఒక రహస్య విషయం తెలుస్తుంది. ఈ రహస్యం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఈ రహస్యం మీకు కొత్త దృక్పథాన్ని ఇస్తుంది. ఈ రహస్యం మీకు కొత్త అవగాహనను ఇస్తుంది. ఈ రహస్యం మీ గతాన్ని స్పష్టం చేస్తుంది. ఈ రహస్యం మీ భవిష్యత్తును దిశానిర్దేశం చేస్తుంది. కానీ ఈ రహస్యం కోసం మీరు సిద్ధంగా ఉండాలి. మీరు ఓపెన్ మైండ్తో ఉండాలి. మీరు స్వీకరించే మనసుతో ఉండాలి. ఎందుకంటే కొన్ని రహస్యాలు మన జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలవు. విద్య విషయంలో సింహరాశి విద్యార్థులకు శుభవార్త. తదుపరి 15 రోజుల్లో మీకు చదువులో గొప్ప విజయం వస్తుంది. మీరు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. మీకు కోర్సులో ప్రవేశం లభిస్తుంది. మీకు స్కాలర్షిప్ వస్తుంది. మీకు విదేశ చదువు అవకాశం రాబోతోంది. కాని దీనికోసం మీరు హార్డ్ వర్క్ చేయాలి. మీరు క్రమం తప్పకుండా చదవాలి. మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. మీరు మీ గురువుల మాటలు వినాలి. మీరు మీ తల్లిదండ్రుల ఆశయాలను గౌరవించాలి. విదేశ అవకాశాల విషయంలో చాలా శుభవార్త ఉంది. తదుపరి 30 రోజుల్లో మీకు విదేశాల్లో అవకాశం వస్తుంది. లేదా మీకు విదేశ ప్రయాణం జరుగుతుంది. లేదా మీకు విదేశీ సంస్థతో అవకాశం వస్తుంది. ఈ అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఈ అవకాశం మీకు కొత్త అనుభవాలను ఇస్తుంది. ఈ అవకాశం మీకు కొత్త జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఈ అవకాశాన్ని పట్టుకోండి. ఈ అవకాశాన్ని మీ శక్తిగా మార్చుకోండి. ఆధ్యాత్మిక వృద్ధి విషయంలో కూడా శుభవార్త ఉంది. ఈ కాలం మీకు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. మీకు ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది. మీకు ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయి. తదుపరి 15 రోజుల్లో మీకు ఏదైనా ఆధ్యాత్మిక సంఘటన జరుగుతుంది. మీకు దైవ సంకేతం వస్తుంది. మీకు దైవ అనుగ్రహం కురుస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక సాధనలు చేయండి. రోజూ పూజ చేయండి. రోజూ ధ్యానం చేయండి. రోజూ మంత్రం జపించండి. రోజూ దేవుడిని స్మరించండి. పరిహారాల విషయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. మీరు ప్రతి ఆదివారం సూర్యభగవానుడికి అరయం ఇవ్వండి. మీరు ప్రతి శనివారం హనుమాన్జీకి దీపం వెలిగించండి. మీరు నవగ్రహ శాంతి పూజ చేయించుకోండి. మీరు పేదలకు దానం చేయండి. మీరు ఆవులకు గడ్డి వేయండి. మీరు దేవాలయాలకు వెళ్ళండి. మీరు తీర్థయాత్రలు చేయండి. మీరు పితృ కర్మలు చేయండి. ఈ పరిహారాలు మీ దోషాలను తొలగస్తాయి. మీ కష్టాలను తగ్గస్తాయి. మీ జీవితంలో శుభాలను తీసుకురాస్తాయి. ఇంకా కొన్ని పరిహారాలు చెప్పాలి. మీరు రోజూ గాయత్రీ మంత్రం జపించండి.
మీరు రోజూ మహామృత్యుంజయ మంత్రం జపించండి. మీరు ప్రతి పౌర్ణమి రోజు ఉపవాసం ఉండండి. మీరు ప్రతి అమావాస్య రోజు పితృ తర్పణం చేయండి. మీరు శివాలయాలకు వెళ్లి పాలతో అభిషేకం చేయండి. మీరు లక్ష్మీనారాయణ దేవాలయాలకు వెళ్లి పుష్పార్చన చేయండి. మీరు దుర్గాదేవి ఆలయాలకు వెళ్లి కుంకుమార్చన చేయండి. ఈ పరిహారాలు మీకు దైవ అనుగ్రహాన్ని తెచ్చిపెడతాయి. ధర్మకార్యాలు కూడా చేయండి. పేదలకు ఆహారం పెట్టండి. నిరుపేదలకు బట్టలు ఇవ్వండి. అనాథలకు విద్య ఇవ్వండి. వికలాంగులకు సహాయం చేయండి. వృద్ధులకు మద్దతు ఇవ్వండి. ఈ ధర్మకార్యాలు మీ పుణ్యాన్ని పెంచుతాయి. మీ పాపాలను తొలగస్తాయి. మీ జీవితంలో శాంతిని తెచ్చిపెడతాయి. మీ కుటుంబంలో సౌఖ్యాన్ని తీసుకురాస్తాయి. చివరగా చెప్పాలనుకుంటున్నది, మీ జీవితం ఇప్పుడు మారబోతోంది. మీ విధి ఇప్పుడు మారబోతోంది. మీ భవిష్యత్తు ఇప్పుడు ప్రకాశవంతం అవబోతోంది. కాని దీనికోసం మీరు కృషి చేయాలి. మీరు శ్రమించాలి. మీరు పోరాడాలి. ఎందుకంటే గ్రహాలు మీకు మార్గం చూపిస్తాయి కాని నడవడం మీరే చేయాలి. నక్షత్రాలు మీకు శక్తిని ఇస్తాయి కాని ఉపయోగించడం మీరే చేయాలి. దైవం మీకు అవకాశాలను ఇస్తుంది కాని పట్టుకోవడం మీరే చేయాలి. కాబట్టి బలంగా ఉండండి. ధైర్యంగా ఉండండి. విశ్వాసంతో ఉండండి. మీ కష్టాలు ఇప్పుడు అంతమవుతున్నాయి. మీ బాధలు ఇప్పుడు ముగుస్తున్నాయి. మీ కన్నీళ్లు ఇప్పుడు ఆగిపోతున్నాయి. ఎందుకంటే మీ జీవితంలో కొత్త ఆనందం ప్రారంభమవుతోంది. మీ జీవితంలో కొత్త సంతోషం పుట్టుకొస్తోంది. మీ జీవితంలో కొత్త శక్తి నింపబడుతోంది. విశ్వం మీకు అనుగ్రహం కురిపిస్తోంది. గ్రహాలు మీకు మద్దతు ఇస్తున్నాయి. నక్షత్రాలు మీకు శక్తి ఇస్తున్నాయి. దైవం మీకు ఆశీస్సులు ఇస్తోంది. కాబట్టి సంతోషంగా ఉండండి. ఆశాభావంతో ఉండండి. సానుకూలంగా ఉండండి. మీకు నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. మీరు అన్ని రంగాల్లో విజయం సాధించాలని. మీరు అన్ని రకాల సౌఖ్యాలను పొందాలని. మీరు అన్ని రకాల శుభాలను అనుభవించాలని. మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని. మీ ఆరోగ్యం ఎల్లప్పుడూ మెరుగ్గా ఉండాలని. మీ జీవితం ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశ్వం మిమ్మల్ని రక్షించాలి. దైవం మిమ్మల్ని కాపాడాలి. గ్రహదేవతలు మిమ్మల్ని అనుగ్రహించాలి. మరియు గుర్తుంచుకోండి, తదుపరి వారం మీకు ఇంకా అద్భుతమైన వార్తలు తెస్తాను. మీ రాశికి సంబంధించిన ఇంకా రహస్యమైన విషయాలను తెలియజేస్తాను. మీ జీవితాన్ని మరింత మెరుగుపరుచుకునే మార్గాలను చూపిస్తాను. కాబట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను నొక్కండి. వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులతో పంచుకోండి. మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఎందుకంటే ఈ జ్ఞానం అందరికీ అవసరం. ఈ మార్గదర్శకత్వం అందరికీ ఉపయోగకరం. ఈ ఆశీర్వాదాలు అందరికీ చేరాలి. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో. కొత్త శక్తితో, కొత్త సందేశాలతో, కొత్త ఆశీర్వాదాలతో. అప్పటి వరకు మీరు సంతోషంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. విజయవంతంగా ఉండండి. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. నమస్కారం.